హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. బీవీఆర్ఐటీ గురించి మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మన క్లాస్లో. ఈ వీడియో బీవీఆర్ఐటీ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మీరు బీవీఆర్ఐటీ అని పేరు అని వినే ఉంటారు. ఈ బీవీఆర్ఐటీ అనేది ఒక వన్ ఆఫ్ ద టాప్ 10 కాలేజీలో మనకి ఇది టాప్ 10లో ఉంది. ఒక టాప్ 10 కాలేజీ ఇది. ఈ టాప్ 10లో ఉంది. దీని అడ్మిషన్ ప్రాసెస్ ఎలాగుంది, ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత, లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత, ఈ సంవత్సరం ఎంసెట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అనేది మనం చూసుకోవచ్చు. ఇది బీవీఆర్ఐటీ వచ్చేసి దీని లొకేషన్ వచ్చేసి నర్సాపూర్లో ఉంది. నర్సాపూర్ వచ్చి హార్డ్లీ మనకు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంది నర్సాపూర్. ఇది గమనించగలరు. దీన్ని మనం ఏం హైడ్ చేయలేం. మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఇది 2 hours మోర్ దెన్ 1.5 hours బస్సు జర్నీ పట్టచ్చు. రాను 4 hours బస్సు. దీనికి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైతే హైదరాబాద్ మనకి అవుట్స్కట్లో ఉన్నారో వాళ్ళు దీనికి వెళ్ళవచ్చు. ఈ జీడిమెట్టల, బాలనగర్ ఆ ఏరియా, మియాపూర్ ఏరియాలో ఉన్నవాళ్ళు దీనికి బస్సు ట్రాన్స్పోర్టేషన్కి కన్వీనియంట్గా ఉంటుంది. మిగతా వాళ్ళు అయితే హాస్టల్లో ఉండాలి. ఇది బీవీఆర్ఐటీ వన్ ఆఫ్ ద టాప్ కాలేజీగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు బీవీఆర్ఐటీలో ఫీజ్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫీజు వచ్చి 39,000 బీవీఆర్ఐటీ. ఈ ఫ్రమ్ గైండమైసమ్మ, పటాన్చెరు, సంగారెడ్డి, తోప్రాన్, కోకటపల్లి, కౌడిపల్లి టు బీవీఆర్ 39. ఫ్రమ్ ఆల్ అదర్ లొకేషన్స్ 42 లొకేషన్ ఉంది. హాస్టల్ ఫీజు వచ్చేసి 95 lakhs, 1 lakh ఇది మనకు ఉంది హాస్టల్ ఫీజు వచ్చేసి. ఈ బీవీఆర్ఐటీలో మనం చూసినప్పుడు యూజీ, పీజీ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి. ఈ బీవీఆర్ఐటీలో మనకి వచ్చి 1.35 lakhs ట్యూషన్ ఫీజు ఉంది. ఇది కోర్సెస్ వచ్చి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో దీనిలో. అండర్టేక్ ఉందో ఎంత ఉందో ఈ బీవీఆర్ఐటీకి. ఈ బీవీఆర్ఐటీలో మనకి ఈ విధంగా ఉంది. యూజీ ప్రోగ్రామ్స్ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉంది. ఈ బీటెక్, ఎంటెక్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబిలిటీ ఉంది. ఇంటేక్ అయితే వీడు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. బిఎంఈ బయోమెడికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి 60 seats, ఫీజు వచ్చి 1,35,000, అడ్మిషన్ 5,05,000. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 60 seats అండ్ 1,35,000 అండ్ 85,100 వచ్చి. సివిల్ వచ్చి 60 seats, సిఎస్సి వచ్చి 300. సిఎస్సి కూడా లార్జ్ వాల్యూమ్లో తీసుకుంటున్నారు వీళ్ళు. అదేవిధంగా త్రిబుల్ 60 అండ్ ఈసీ అయితే 240 తీసుకుంటున్నారు. ఈసీఈ 240 తీసుకుంటున్నారు. ఐటీ మనకి 300 అయితే కంప్యూటర్స్ అయితే ఉన్నాయి. ఏ కాలేజీకి అని వెళ్ళండి మీరు కంప్యూటర్స్, ఐటీ అయితే నెంబర్ 1 లార్జ్ వాల్యూమ్లో తీసుకుంటున్నారు. ఐటీ 180 ఉంది, మెకానికల్ 60 అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ ఇది ఫార్మసీ 60 అండ్ సిఎస్సి ఏఐ బ్యాలెన్స్లు 180 ఉంది అండ్ సిఎస్సి డేటా సైన్స్ 120, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ 60 అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇది ఒక 120 ఉంది. వీటన్నిటికీ ఫీజు అయితే 1.35 lakhs నార్మల్గా ఉంది. మనకి అడ్మిషన్ ప్రాసెస్ అయితే అడ్మిషన్ ప్రాసెస్ వచ్చి 70% వీళ్ళు ఎంసెట్ ద్వారా తీసుకుంటారు. 30% అయితే సీట్స్ అయితే మనకి అదిగా మేనేజ్మెంట్ కోటాలో కూడా ఉంటాయి. మేనేజ్మెంట్ ఎవరైతే ఈసెట్ ద్వారా కూడా డైరెక్ట్ సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీలో కూడా మనం జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా ఎంటెక్ కోర్సులు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఈ సంవత్సరం ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉందో మనం చూడవచ్చు దీనిలో. ఇది బీవీఆర్ఐటీ మనకి హార్డ్లీ ఒక 40 kilometers ఉంది హైదరాబాద్ నుంచి. అవుట్స్కట్లో 2 hours మెదక్ సంగారెడ్డిలో ఇది ఉంది. ఇది అడ్మిషన్ ప్రాసెస్. ఇదే విధంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్లో మనం చూసినట్టయితే మనకి స్కాలర్షిప్ కూడా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వీళ్ళకి రావచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. ఇది నాకు తెలిసి మనకి ఎంసెట్ కట్ ఆఫ్ అయితే మనకి 10 lakhs సిఎస్సి 10 lakhsకి వస్తుంది. 10,000 సిఎస్సి ఈ సంవత్సరం ఎంసెట్ కట్ ఆఫ్ అండ్ 11,000 సిఎస్సి ఏఐ అండ్ 14,000కి ఐటీ అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే 10K వచ్చిందో వాళ్ళకి సిఎస్సి ఈజీగా రావచ్చు. లాస్ట్ ఇయర్ 9K అయితే ఉంది. 9K 8.5K to 9K ఉంది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ 10K దాకా, ఈ ఇయర్ వచ్చి మనకి 10K దాకా రావచ్చు.
స్కోప్ ఉంది. ఈ సంవత్సరం 11Kకి సిఎస్సి ఏఐ ఉంది, 14Kకి ఐటీ ఉంది. ఈ విధంగా అయితే మనకి ఫీ స్ట్రక్చర్ ఉండటం జరుగుతుంది. ఇదే విధంగా మీరు చూసినట్టయితే ఈ 10K ఎవరికైతే 10K వచ్చిందో వాళ్ళకి 100% ఈ సంవత్సరం మనకి ఒక 10,000 సీట్స్ కంప్యూటర్ సీట్స్ కూడా పెంచడం జరిగింది. రీసెంట్గా గవర్నమెంట్ ఆల్ ద న్యూస్ పేపర్స్లో వచ్చి ఉంటుంది. మీరు అందరికీ ఆల్మోస్ట్ ఈ న్యూస్ అంత పేరెంట్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ డిస్కషన్ ఈ విధంగా అయితే మనం రావచ్చు అనుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒక్కసారి అయితే మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అని చూద్దాము. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒక్కసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని మనకి బీవీఆర్ఐటీలో ఎంత ఉందో చూద్దాము. ఇది బీవీఆర్ఐటీ నర్సాపూర్, లొకేషన్ వచ్చి నర్సాపూర్, లొకేషన్ నర్సాపూర్, బీవీఆర్ఐటీ ప్లేస్ నర్సాపూర్ అండ్ కో ఎడ్యుకేషన్. మీరు డిస్ట్రిక్ట్ కోడ్ బీవీఆర్ఐ, మీరు ఎప్పుడైతే ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్లో బీవీఆర్ఐ ఐటీ ఉండదమ్మా, ఇక్కడ బీవీఆర్ఐ ఉంటుంది. మీరు జాగ్రత్తగా దీన్ని గమనించాలి. ఒక్క లెటర్ తప్పిపోయినా మీ యొక్క కౌన్సిలింగ్ అంతా మొత్తం పోతుంది. అది మాత్రం నిజం. ఇక్కడ ఒక్క లెటర్ పోయినా కానీ, ఒక్క లెటర్తో మన జీవితాలే తలకిందలు అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బీవీఆర్ఐ నర్సాపూర్ అండ్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది 60 సీట్స్ ఉన్నాయి. ఇది 13K ఉంది. ఈసారి 14K కూడా రావచ్చు. 37K బీసీఏ ఉంది. బీసీఏ అయితే 37K ఉంది. బీసీబీ అయితే 22, బీసీబీ 22K, 17K ఉంది. బీసీడీ అయితే ఎంత ఉంది. బీసీఈ అయితే ఇది గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్గా వస్తుందమ్మా, దీనికి మనం చెప్పలేము. అండ్ ఎస్సీ అయితే మనకి 60,000 కూడా మనకి రావచ్చు. 60K ఈసారి 60K. ఈసారి భారీ కట్ ఆఫ్లు ఉంటాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఇది 92K ఎస్టీకి రావచ్చు. ఈడబ్ల్యూఎస్కి నార్మల్కి పెద్ద డిఫరెన్స్ లేదు, వాళ్ళు కూడా ఓసీ క్యాండిడేట్లు కాబట్టి పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక 1,500 డిఫరెన్స్. ఫీజు అయితే 1.35 lakhsగా మనకి ఇక్కడ ఫీజు ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ చూసాం కదా. ఆర్టిఫిషియల్ బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే మనకి 87K దాకా ఉండొచ్చు. ఇది ఎంతైనా రావచ్చు. ఈసారి లాస్ట్ ర్యాంకర్స్ కూడా వచ్చింది బయోమెడికల్, మనం ఇద్దరు చూడటం వేస్ట్. కెమికల్ ఇంజనీరింగ్ అయితే మనకి 49, 50K కూడా మనకి రావటం జరిగింది. ఇంకా లాస్ట్ ఎస్సీలు అయితే 1 లాస్ట్ ర్యాంక్ వాళ్ళకి క్వాలిఫై అయినా వాళ్ళకి వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు. 49. అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అయితే 63Kకి వస్తుంది. ఇది 1.3 అన్నీ ల్యాక్స్లో వెళ్ళిపోయినాయి అమ్మ. కంప్యూటర్ సైన్స్ తప్పితే వేరే బ్రాంచ్ అని ఎంతకైనా మీరు కౌన్సిలింగ్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. నా సజెషన్ ఒకటి ఇదే. మీరు కౌన్సిలింగ్లో కంప్యూటర్స్ కాకుండా సిఎస్సి, ఏఎంఎల్, తర్వాత వచ్చేసి ఐటీ, ఈ 3 తప్పితే మిగతా అన్నీ ఆల్మోస్ట్ అందరికీ వస్తాయి. క్వాలిఫై అయితే చాలు, అందరికీ వస్తాయి. అందరికీ ల్యాక్స్లోనే ఉంది ఇక్కడ. ఏసీ అయినా, ఎస్సీ అయినా, బీసీ అయినా, బీసీబీ అయినా అందరికీ ల్యాక్స్లో మనకి కట్ ఆఫ్ ర్యాంకు ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 14. ఇవి కొద్దిగా అటు ఇటు ఉంటాయి. ఇటు కూడా ఏదో కంప్యూటర్స్ అంటున్నారు కానీ ఇవి ఏదో తోకలో ఏకలు తగిలిచ్చి వస్తున్నాయి కానీ అంతే. ఇది కూడా ఏం లేదు. 30K. ఎస్సీ అయితే 79, 14K. అదేవిధంగా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ ఇవి కొంచెం పర్వాలేదు. ఇది 11K ఉంది. ఇది మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే మనం చూడొచ్చు, ఇది నెంబర్ 1. ఇది ఏమైందంటే ఇది ఈసారి 10Kకి రావచ్చు అమ్మ, 10Kకి రావచ్చు. కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇది 11Kకి అయితే కంపల్సరీగా వస్తుంది. 11K
మీరు 11K వచ్చింది నాకు కామెంట్ చేయండి, నేను చెప్పింది నిజమవుతుంది. ఈసారి కట్ ఆఫ్లు ఇది 11K అవ్వచ్చు, ఇది 12K అవ్వచ్చు. మోర్ దెన్ 10K అయితే గ్యారంటీ షూర్ 100% 10K వస్తుంది. ఇది BCA ఉంది. BCA ఇది మనకి BCBలో కాంపిటీషన్ ఉంది. BCBలో కూడా 15 to 16K కూడా రావచ్చమ్మా. అదేవిధంగా BCC 32K, BCD ఎంత వచ్చిందమ్మా 13K 14K. BCE 28K, SCకి అయితే ఇది వస్తుంది. ఇది OBC అంటావు, అది మామూలు కింద లెక్క. EWS 10K, ఇది కూడా 11K కూడా మనకు రావచ్చు ఈసారి. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ AML వచ్చి దీనికి ఇది 12K కూడా రావచ్చు. 11K to 12K రావచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈసీ అయితే ఈసారి ఓసీలకి 20K కూడా రావచ్చు అమ్మ. 20K రావచ్చు. BCA 55K కూడా ఈసీ వస్తుంది. ఇది 32K కూడా రావచ్చు. BCC అండ్ BCD, SC బాయ్స్ 92K, ST 1.35, త్రిబుల్ కూడా మీరు చూడవచ్చు 35. ఇది 40K కూడా ఈసారి వెళ్ళొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమ్మ, ఇది థర్డ్. ఫస్ట్ వచ్చి CSE, నేను అనుకోవటం అయితే CSE కోరు, CSE AMI, థర్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫోర్త్ CSE డేటా సైన్స్, అవన్నీ వస్తాయి. ఇవి మంచిది కూడా, మంచి డిమాండ్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా జస్ట్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు కంప్యూటర్ సైన్స్. ఇది 1 or 2 సబ్జెక్ట్స్ చేంజ్ ఉంటే ఉండొచ్చు. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్. EWS నార్మల్ ఓసీస్ EWS సేమ్గా ఉంటుందమ్మా, మీరు దాని గురించి కంగారు పడవచ్చు. ఇవి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది నర్సాపూర్లో. మెకానికల్ ఇంజనీరింగ్ 1.5 లాస్ట్ ర్యాంక్ వరకు కూడా రావచ్చు. ఫార్మస్యూటికల్ ఎవరైతే లాస్ట్ ఎంసెట్ ర్యాంక్కి, ఇదైతే లాస్ట్. ఫార్మస్యూటికల్ కూడా మనకి ఉంది, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్. అదే ఇప్పుడు మనం ఒకసారి క్యాంపస్ని విజిట్ చేద్దాం. హాస్టల్ ఫీజు అయితే 42,95,000. ఇవైతే ట్యూషన్ ఫీజుస్ అన్నీ 1.35 ఉన్నాయి. 1.35. ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉంది. ఇది ఒక వన్ ఆఫ్ ద టాప్ కాలేజ్. CVR తర్వాత ఇది మనం టాప్ కాలేజ్గా మనం చెప్పచ్చు. దీని ప్లేస్మెంట్ రికార్డ్, ఒక్కసారి ప్లేస్మెంట్ కూడా చూస్తే మనం ఆల్మోస్ట్ చూసిన వాళ్ళం అవుతాం. ఒకసారి ప్లేస్మెంట్ కూడా వెళితే, ఇది ప్లేస్మెంట్ డీటెయిల్స్. ఇది విష్ణు హై స్కూల్ నర్సాపూర్. ఇది ప్లేస్మెంట్ అమ్మ. ప్లేస్మెంట్ డీటెయిల్స్ మనం చూద్దాం ఒకసారి ప్లేస్మెంట్ చూస్తే మనకి 22-23 ప్లేస్మెంట్ డీటెయిల్స్ వచ్చారు ఇక్కడ. ఈ వెబ్సైట్లో వీళ్ళు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వెబ్సైట్లో ఏంటంటే అడోబ్ PPO మోడ్ 47 lakhs ఇచ్చారు. అమెజాన్లో 44 lakhs, అమెజాన్ DE 17, అమెజాన్ BA, డార్విన్ బాక్స్ అండ్ ప్రొవెన్సీ 15 lakhs, సినాప్సిస్ 15 lakhs, అమెజాన్ 3 members, ఆప్టమమ్ ఫుల్ టైమ్ 25 members అని తీసుకుందాం. ఇది 14 lakhs. ఇది లార్జ్ ఇంటేక్. ఆప్టమమ్ నంబర్ 1. అదేవిధంగా ఏపమ్ ఫుల్ టైమ్ అండ్ ఏపము ఆప్టమ్ 12 members తీసుకుందాము. 12 lakhs per annum. 12 lakhs per annum. ఇక్కడ టోటల్స్ ఇంటర్న్షిప్ ఏమో లేదమ్మా, ఇది ఇంటర్న్షిప్. అదేవిధంగా మార్స్కి ఇన్ఫోసిస్, ఒరాకిల్
ఇది ఒరాకిల్ మంచి కంపెనీ అమ్మ, ఒరాకిల్లో చేరొచ్చు వేరే వాళ్ళు. డెల్ అయితే ఒక 3 మెంబర్స్ 8 lakhs, సేల్స్ ఫోర్స్ అండ్ ఇది DBS అండ్ వాల్యూ ల్యాబ్ షేర్. టోటల్గా ఇవన్నీ మనకు వోడాఫోన్ నుంచి కూడా రావటం జరిగింది. ఇవి JSW, సెయింట్ గోబన్ పెయింట్, వేరే వేరే కోర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. మోడెక్ అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయమ్మా. మీరు కాకపోతే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఒకసారి ఏ కంపెనీ, నా సలహా ఏంటంటే ఒక కంపెనీలో చేరతాం, ఏదో క్యాంపస్లో వస్తాయని చేరతాం. ఈ స్కిల్స్, మీ యొక్క టెక్నికల్ స్కిల్స్, క్యాలిబర్ స్కిల్స్, మీ యొక్క అర్థమెటిక్ రీజనింగ్ స్కిల్స్ ఎంత పెంచుకుంటే కోడింగ్ స్కిల్స్, సపోజ్ దీనికి కోడింగ్ స్కిల్స్ కావాలమ్మా. కోడింగ్ స్కిల్స్, కోడింగ్, లాజికల్ రీజనింగ్, ఈ రీజనింగ్ తెలుసుకోవాలమ్మా. మీరు చేరిన తర్వాత నా క్యాంపస్ రాలేదు, నేను BVRITలో చేరాను, CBITలో చేరాను, ఇది చేరాను, అది చేరాను అని మీరు ఎన్ని చెప్పుకోవద్దు. మీరు ఎప్పుడైతే కోడింగ్ స్కిల్స్ నేర్చుకుంటారో, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రైట్ ఏ పర్టికులర్ కోడ్ అంటారు వాళ్ళు. కొంచెంసేపు ఇంటర్వ్యూ చేస్తారు. మనకేంటంటే మీ కంప్యూటర్ సైన్స్ అనేసరికి మీరు ఎంతైనా చదవచ్చు. థియరిటికల్గా మీకు ఎంత నాలెడ్జ్ అయినా ఉండొచ్చు, థియరిటికల్గా ఎంత నాలెడ్జ్ ఉండదు. ఫైనల్గా కోడ్ రాసేవా లేదనేది చూస్తారు. ఒకటి వర్క్ అవ్వాలంటే కంప్యూటర్లో మనకి ఒక సిస్టంలో ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే థియరీతో కాదమ్మా. యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ కోడ్, యువర్ ఓన్ డిజైన్, యువర్ ఓన్ అల్గారిథమ్స్. మనకు అల్గారిథమ్స్ కూడా కావాలమ్మా. అల్గారిథమ్స్ కావాలి, డిజైన్ కావాలి, ఇవన్నీ కావాలి. మీకు స్టార్టింగ్లో ఇచ్చేది బగ్ ఫిక్సింగ్ అవి ఇస్తారు. ఫ్యూచర్లో మనకి ఇంప్లిమెంటేషన్ మనకి ఇంప్లిమెంటేషన్ లెవెల్లో కంప్లీట్ ప్రాజెక్ట్ ఉంటుందమ్మా. మీరు అన్ని కోడింగ్ స్కిల్స్ బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తారమ్మా. ప్యాకేజ్ ఇచ్చారంటే ఇప్పుడు కొంతమందికి ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ ఉంది, కొంతమందికి లోయెస్ట్ ప్యాకేజ్ ఉందంటే వాళ్ళ కోడింగ్లో హైయెస్ట్. ఇప్పుడు డెలాయిట్, గూగుల్ తీసుకున్నందుకు, అమెజాన్ తీసుకున్నందుకు వాళ్ళ కోడింగ్ స్కిల్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయమ్మా. మీరు ఏ కోడ్ ఇచ్చినా రాసేటట్టు ఉండాలి. అంత టెక్నిక్గా ఫ్లో చార్ట్, ఒక అల్గారిథమ్స్, ఫ్లో చార్ట్, తర్వాత సూడో కోడ్ ఇవన్నీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. ఒక సినారియో ఇస్తారు, ఒక ప్రాబ్లం ఇస్తారు. ఆ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ కోడ్ ఎలా డిజైన్ చేస్తావు, దానికి సూడో కోడ్ రాయమంటాడు. సూడో కోడ్ రాసిన తర్వాత యాక్చువల్ కోడ్ రాయమంటాడు. ఇప్పుడైతే సిస్టమ్స్ ఇచ్చేసి మీరు కొంచెం కోడ్ చూసి అవుట్పుట్ కూడా తీసుకురమ్మంటున్నారు. అక్కడ సిస్టమ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇచ్చేసి, ఇప్పుడు క్లౌడ్లో ఏంటంటే ఒక కోడ్ C ప్రోగ్రామ్ రాయొచ్చు, జావా రాయొచ్చు, పైథాన్ రావచ్చు. క్లౌడ్లో ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేసి క్లౌడ్లో మనకు అన్ని కంపైలర్స్ అన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉంటాయేమో. ఇప్పుడు పెద్ద సిస్టమ్ ఏం అవసరం లేదు, చిన్న సిస్టంలో ఓపెన్ చేస్తారు. రైట్ ఓవర్ పైథాన్ స్క్రిప్ట్ అంటారు, రైట్ ఓవర్ జావా స్క్రిప్ట్ అంటారు, C కోడ్ అంటారు, C++ కోడ్ అంటారు. ఇవన్నీ మిక్సింగ్, ఇవన్నీ మినిమం నాలెడ్జ్. మనకి మినిమం నాలెడ్జ్ రాకుండా, ABCDలు రాకుండా ఈ సాఫ్ట్వేర్లో మనకి ఎంత థియరీ నేర్చుకున్నా దానివల్ల యూజ్ లేదమ్మా. అది గుర్తుపెట్టుకోండి. అది నా సలహా అయితే. అది కాగ్నిజెంట్ ఉంది, ఇంజనీరింగ్, ఇవన్నీ వచ్చినాయి అంటే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ గుడ్గా రావు. 249 జాబ్స్. ఇదైతే ఇంటర్న్షిప్ 249 ఇచ్చారు. బాగా ఇది కూడా 1500 దాకా, CVRలో కూడా 1500 దాకా వచ్చినాయి. మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఆర్కిస్ట్, ఇవన్నీ ఈజీ ప్రోగ్రామ్స్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. బయోమెడికల్, కెమికల్, సివిల్, ఆర్టిఫిషియల్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్, ఈజీ. మనకి MTech కూడా ఉంది ఇక్కడ, ఇబ్బంది ఏమి లేదు. కాలేజ్ అయితే నెంబర్ 1 కాలేజ్ అమ్మ. ఇది BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భీమవరం వాళ్ళు అయితే పెట్టారు. మీరు కూడా మీకు 10K అయితే మీకు CSE వస్తుంది ఇక్కడ, 13K అయితే మనకి IT వస్తుంది, 12K అయితే CSE AML వస్తుంది. ఇవి నేను ఓసీలకి చెప్తున్నాను. జనరల్కి అయితే మనకి రిజర్వేషన్ అంటే వాళ్ళ రిజర్వేషన్ తరపున ఇది రావడానికి స్కోప్ ఉంది. ఇది చూడండి, BVRIT. దీని క్యాంపస్ టూర్ కూడా బాగుంది. ఇది కూడా నెంబర్ 1 కాలేజీగా ఉంటుంది. ఇంకా చూడొచ్చు మీరు ఇక్కడ ఆల్రెడీ గోల్డ్ విన్నర్ 10 lakhs అన్నీ ఇచ్చారు. క్యాంపస్ ప్లేస్మెంట్ 1500+ ప్లేస్మెంట్, 1000+ పబ్లికేషన్స్,
1500 ప్లేస్మెంట్ ఆల్రెడీ మీకు అందరికి చూపించాను. 200+ ఇవి ఇవ్వటం జరిగింది. లైబ్రరీ ఫెసిలిటీ, యోగా, మనకి ఒక ల్యాబ్ 100+ ల్యాబ్, ఎక్స్ప్లెనేటరీ, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, 1500 ఇంజనీర్స్ ప్రొడ్యూస్డ్ పర్ ఇయర్, అవార్డ్స్. ఇక వీళ్ళైతే ప్లేస్మెంట్ పార్ట్నర్స్. వీళ్ళ పార్ట్నర్స్ ఎవరవుతున్నారో సిస్కో ఉంది, క్యాడెన్స్ ఉంది, టెక్, డెలాయిట్, ఇన్ఫోటెక్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది. ఇక్కడ వాటి పిల్లలు కూడా ఇచ్చారు. మీరు వెబ్సైట్ని కూడా ఒక్కసారి ఇచ్చండి. మీకు నా సలహా ఏంటంటే, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సపోజ్ బీవీఆర్ఐటీ ఇమ్మీడియట్ యూ గాట్ ద బీవీఆర్ఐటీ ఫర్ 10K ఆర్ 12K, ఐటీఏ వచ్చింది, సిఎస్సి వచ్చింది, సిఎస్సి ఏఎంఎల్ వచ్చింది, ఇది రావచ్చు. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి క్యాంపస్ని విజిట్ చేయండి అమ్మా. క్యాంపస్ విజిట్ చేసి మీరు నెక్స్ట్ దానికి వెళ్ళాలా లేదని డిసైడ్ చేసుకోండి. ఒకసారి మీరు క్యాంపస్కి వెళ్ళండి. క్యాంపస్కి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని స్టూడెంట్స్ని కొద్దిగా ఎంక్వైరీ చేయండి. ఒకరోజు మీ పేరెంట్స్తో తీసుకుని క్యాంపస్కి వెళ్ళండి. అక్కడ స్టూడెంట్స్ని అడగండి. ఒకసారి అడిగిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఒకసారి డెసిషన్ తీసుకుంటే ఇక్కడ స్పోర్ట్స్, హాస్టల్స్ అయితే మనకి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ ద స్టూడెంట్స్. హాస్టల్ హ్యావ్ వాటర్ హీటింగ్ ఫెసిలిటీ, చిల్డ్ మినరల్ వాటర్ అన్నీ ఉన్నాయమ్మా. ఇక్కడ ఈ క్లాస్ రూమ్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, బోట్స్ క్లబ్ ఉంది. ఇవన్నీ క్లబ్స్ ఇవ్వటం జరిగింది. మీరు నాకు ఒకటే ఏంటంటే, కొంతమంది చాలామంది వ్యూవర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐఎస్సి బెంగళూరు. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ టెక్నికల్ మేనేజర్ ఇన్ వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ ఫర్ మోర్ దెన్ 20 years. నాకు ప్యాషన్తో నేను ఇది వర్క్ చేస్తాను. జస్ట్ ప్యాషన్తో ఈ మధ్య స్టార్ట్ చేశాను. జస్ట్ నాకున్న నాలెడ్జ్ని నలుగురికి షేర్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ ప్లాట్ఫామ్ తప్పితే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది, దానికి నలుగురికి షేర్ చేయాలని నేను ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెద్దగా నాకేం రాదు, కాకపోతే ప్యాషన్ ఉంది. మీరు ఏం చేస్తారంటే, మీరు చేయాల్సిందని నాకు ఒక హెల్ప్ చేయాలి. మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. దీని వ్యూవర్స్ కూడా పెరుగుతారు. దానివల్ల నేను ఫర్దర్గా ఇంకా సమ్మోర్ వీడియోస్ ఇంకా వీడియోస్ రీసెర్చ్ చేసి మీకోసం అందించడానికి మనకి ఈ యొక్క phase 1 phase 2 కౌన్సిలింగ్ అయిపోయేదాకా వీడియోస్ చేస్తాను ఉంటాను. తర్వాత వీళ్ళని బట్టి అవసరం ఉంటే నేను ఎవరన్నా న్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు సపోర్ట్ ఇవ్వగలను. phase 1 phase 2 phase 3 అయ్యే వరకు అయితే నా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. తర్వాత న్యూస్ ఏమన్నా రెగ్యులర్ అప్డేట్స్ వస్తే నేను ఈ కౌన్సిలింగ్ సంబంధించింది ఇవ్వగలను. అప్పటి వరకు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నేను కోరుకునేది. మీరు జస్ట్ చూసి దీన్ని వ్యూ చేసి కామెంట్స్ పెడతాం వల్ల దానివల్ల యూజ్ లేదు. దీనికి నలుగురు షేర్ అయితే ఈ వీడియో ఎంత సర్క్యులేట్ అయితే అంత నేను ఫర్దర్గా రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ ఉన్నాయి, ఏ కాలేజ్ మంచిగా ఉంది, టాప్ 10 కాలేజెస్ ఏంది, టాప్ 20 కాలేజెస్ ఏంది, టాప్ 30 కాలేజెస్ ఏంది. సపోజ్ మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళు టాప్ 5 కాలేజ్ ఒకటి, కొద్దిగా ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు టాప్ 10 కాలేజ్ చూసుకున్నారు. మరీ ఫర్దర్గా ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు టాప్ 30 కాలేజ్ చూసుకుంటున్నారు. అంటే అందరికి మనం స్టూడెంట్స్ అందరూ ఒకలాగా ఉంటారు కదా. కొంతమంది మెరిట్ స్టూడెంట్ ఉంటారు, కొంతమంది ఇద్దరు స్టూడెంట్ ఉంటారు. కింద వాళ్ళని మనకి లిఫ్ట్ చేయడమే నా ఉద్దేశం. ఇక్కడ పైన టాపర్స్ని ఎక్కువ వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తే, ఈ స్టూడెంట్స్ ర్యాంక్ తక్కువ ఎక్కువ బాగా వచ్చిన ర్యాంక్ మంచి కాలేజీలు ఫిల్టర్ చేసి ఇవ్వటమే నా యొక్క ఈ వీడియోస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఈ వీడియోస్ ముఖ్యమైనది మంచి కాలేజీ ఫిల్టర్. సపోజ్ ఒక క్యాండిడేట్కి 50,000 వచ్చింది, ఓసీ క్యాండిడేట్కి. అతనికి మంచి కాలేజ్ ఎక్కడ ఉంది? సపోజ్ వాళ్ళు ఓసీలో కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరిలాగా మనకి క్యాట్-బి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళలేరు. 40,000 50,000 అంటే వాళ్ళకి సీట్లు చాలా కష్టము. అలాంటి వాళ్ళకి ఎక్కడున్నాయి సీట్స్, ఎక్కడ మంచి కాలేజీ, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడున్నాయి, ఏ కాలేజీలో చేరితే వాళ్ళ కంప్యూటర్ సైన్స్ వస్తుంది, ఎక్కడ చేరితే ప్లేస్మెంట్ వస్తుంది అనేది హెల్ప్ చేయటమే నా ఉద్దేశం. అంతవరకు నాకు ఏ ఉద్దేశము లేదు. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు వాచ్ చేయండి, వాచింగ్ అవర్స్ పెంచండి.
పెంచితే నాకు కూడా కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది మనకి. దీనివల్ల ఇప్పుడు మనకి యూట్యూబ్లో చేసి దీనివల్ల ఇప్పుడు మన యొక్క మా యొక్క రెగ్యులర్ ఇన్కమ్ మాకు ఉంటుంది. అంతేగాని మరి దీనివల్ల మాకు వచ్చేది పెద్దగా ఏమి ఉండదు. తర్వాత ఏమైనా ఫ్యూచర్లో వస్తే రావచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే ఏం ఇన్కమ్ లేదు. కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను అదే మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.